హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందాల రాక్షసి. ఈరోజు ఒక మంచి టేస్టీ ఈజీ స్నాక్ బౌల్ చూపిస్తున్నా చూడండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుందండి. అయితే మొన్న దివాళీ తర్వాతకి మా మమ్మీ కొన్ని చెక్కలు చేసిందండి, చాలా బాగుంటాయి. అయితే ఆ చెక్కలన్నీ ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేయాలి. వేసి ఈరోజు సండే కాబట్టి చికెన్ గ్రేవీ కర్రీ చేసిందండి, సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. అయితే చికెన్ గ్రేవీ కర్రీని మంచిగా కలుపుకొని ఇది ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అందులో వేసేయండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసేసుకొని మంచిగా. అయితే నాకు చికెన్ స్కిన్ అంటే బాగా ఇష్టం అనమాట. ఆ స్కిన్ కూడా ఏరి వేసుకున్నాను. వేసేసుకొని దీనిపైన కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి మంచిగా కలిపేశాను. ఇవి మరీ మెత్తగా అవ్వద్దనమాట, తింటుంటే కొంచెం క్రంచీగా భలే ఉంటుందండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇంతకీ మీకు ఇలా తినటం తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఈ రోజుకైతే ఇంతే. నా బౌల్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఉంటున్నా. బాయ్ గైస్.